this is unprecedented situation, emergency situation. So దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీల్ చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల వెదర్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసెరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయి వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఫార్ యాజ్ అక్యూజ్డ్ కేస్ ఈస్ కన్సర్న్, ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే వీ విల్ ఆల్టర్ ఇట్ టు సీరియస్ సెక్షన్స్తో కేసు పెడతాము. పెట్టి ఫర్దర్గా ఇది ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. దో ఏజ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్గా సొసైటీలో దీనికి పెద్ద కేయాస్ ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్, దే విల్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాన్ని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది దే విల్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ అది క్యాన్ ద్వారా సప్లై చేసేది, అలా కాకుండా ప్యాక్డ్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరు ఉంటే వాళ్ళు దే కెన్ టెల్ ప్రికాషన్స్, ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి వీ విల్ ట్రై టు గెట్ ది ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ అండ్ ఈ కెమికల్స్ అన్ని కూడా పంపిస్తాం. వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్జ్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్విన్సింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం ఉన్నారు సార్, అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళ కాకుండా వేరే వాళ్ళ నుంచి అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. ఎస్ అది 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 వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ. శాంపిల్స్ కలెక్ట్ చేయడం. హాస్పిటల్ సర్వీసెస్